ఇకపై ఈఏడి ఎవ్రీ 18 మంత్స్కి రెన్యువల్ చేసుకోవాల్సిందే. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి, ఇది జీసీఈఏడికా లేక H4EADకా అని. 18 మంత్స్కి రెన్యువల్ చేసుకోవాల్సింది జీసీఈఏడినే కానీ H4EAD కాదండి. H4EADకి ఈ కొత్త రూల్కి ఎలాంటి సంబంధం లేదు. మామూలుగా మనం జీసీకి అప్లై చేసుకున్నప్పుడు మన ప్రయారిటీ డేట్ కరెంట్ ఇయర్ అయితే కనుక మనకి జీసీఈఏడి వస్తుంది. జీసీఈఏడి 5 ఇయర్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈలోపు మనకి జీసీ రాకపోతే కనుక మనం మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు ఈఏడి. అయితే కొత్తగా పెట్టిన రూల్ ఏంటి అని అంటే జీసీఈఏడి అనేది కేవలం 18 మంత్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 18 మంత్స్కి జీసీఈఏడి అనేది రెన్యువల్ చేసుకోవాలి అని కొత్తగా రూల్ పెట్టడం జరిగిందండి. దీనికి H4EADకి ఎలాంటి సంబంధం లేదు. H4EAD అనేది నార్మల్గా ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అనేది 6 మంత్స్కి మాత్రమే ఉంది. సో 18 మంత్స్కి ఒకసారి H4EAD రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.